కానీ ఓటు బ్యాంక్ అయితే 40% ఉంది. అమిత్ షా గారు కూడా చెప్పారు, గుర్తుపెట్టుకోవాలి. నిన్న అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా? అమిత్ షా గారు లోకేష్ అంటే కుదరదు, ఇక్కడ సీఎం అంత సీన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతమైన నాయకుడు, జనాల్లో 40% ఓటు హక్కు ఉంది, పవన్ అయితేనే సరిపోయేది అని కూడా సూచాయిగా అన్నాడు ఆయన. అంటే నేను చెప్పిన ఉగాదికి పెట్టే మార్పులు ఆయన అమిత్ షా గారు ముందే అట్లా చూచాయిగా చెప్పి నాకు ప్రశ్న అండి శ్రీకాంత్ గారు, మీరేమన్నా అమిత్ షా గారు మాడుతున్నప్పుడు అక్కడ బగ్గులు ఏమైనా పెట్టారా? అంటే ఇంతకుముందు 2-3-5 పాటు ఒక మీడియా అలా పెట్టి బగ్గులు పెట్టి ప్రధానమంత్రి ఆలింగనం చేసుకున్న చంద్రబాబు గారు ఏంటి మీరు ఇంత చిక్కిపోయారని అడిగిన మోడీ, మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించారు, బ్రేకింగ్ చూసేవాళ్ళం. ఎవరికి వచ్చేది? వాళ్ళు మాత్రం వచ్చి అట్లా మీరు కూడా ఏమైనా బగ్గుల ప్రక్రియ ఏమైనా మొదలెట్టారా అంటున్నా? ఇవంతా భక్తులు అక్కడ స్పీకర్లు ఇవన్నీ పెట్టాల్సిన పని లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి, అక్కడ జరిగిన విధి విధానాలను బట్టి ఏ రాజకీయ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాన్ని చెప్పి పలాని జరిగింది అనే అవగాహన దాన్ని చెప్పొచ్చు. అది మన మొబైల్ గానాలు మనం ఎవరు ఫేస్ చూసి వాళ్ళ ఫేస్ రీడింగ్ చేసి మీరు ఇది మాట్లాడుకుండొచ్చు, మీరు ఇది అనుకుండొచ్చు, మీరు లోపల ఈ బాధ ఉండొచ్చు. మాట్లాడేటప్పుడు ఏమన్నా మాట్లాడినా అభిప్రాయం వ్యక్తం చేసి కొత్త నాయకులు రావు గారు లెట్ హిమ్ స్పీక్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. రావు గారు 10 మంది కూడా విషయం బయటకు వస్తుంటే దాని గురించి మీరు జవాబు. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి, క్విక్ గా మాట్లాడండి. మళ్ళీ పిలిచి మీరు మాట్లాడించుకోండి, మేము కూర్చుంటాం సార్. మీరు మాట్లాడండి, మీరు కోపట్టం అలగటం ఎందుకు చెప్పండి. ఏంటి సార్ మాట్లాడేది? మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే ఎట్లా అండి? మీరు అసెంబ్లీకి వెళ్ళరు, మాట్లాడతాడు. పాపము ప్రతి ఒక్కరు ఆయనకు ఒక అలవాటు అయిపోయింది అది. అది సార్ విషయం ఏమంటే, నిన్న మన ఇది స్పీకర్ గారు మాట్లాడారు, ఎంత అవగాహన రాహిత్యంగా ఆయన. ఒక రాజ్యాంగంలో ఒక స్పీకర్ పదవిలో ఉండి డిప్యూటీ సీఎం గురించి మీరు మాట్లాడద్దండి, డిప్యూటీ సీఎం గురించి ప్రజలు నిర్ణయిస్తారు అన్నారు. ఏంటి సార్ అంత అది అసలు ఎంత ఇదిగా ఉంది ఆయన. చాలా నయం, మీ తమ్మినేని సీతారాం గారితో పోలిస్తే చాలా నయం. ఆయన పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ మరి ఘోరంగా వీరతాళ్ళు వేసుకుని మాట్లాడాడు ఆయన. సర్లే ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు మాట్లాడచ్చు, కానీ మరి అవగాహన రాహిత్యంగా మాట్లాడితే ప్రజలను నిర్ణయిస్తారు, తర్వాత సీఎం కూడా నాయకులే ఎన్నుకుంటారు. దాన్ని వదిలిపెట్టి ప్రజలు నిర్ణయిస్తారని చెప్తే ఆయన ఏం అవగాహన. ఓకే అండి, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు, సో ఇదండి మొత్తానికి ఏంటంటే ఉగాది తర్వాత మార్పు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ముఖ్యమంత్రి గారు ఈయన దాదాపు 5 నెలల నుంచి చెప్తున్నారు. జ్వాలాపురం శ్రీకాంత్ ఆయన గట్టి ఇన్పుట్స్ ఉన్నట్టున్నాయండి. మీకేమైనా ఉన్నాయా? సార్ మాకైతే అలాంటి ఇన్పుట్స్ ఏమి లేవు సార్. నాకైతే పర్సనల్ గా ఏమీ లేదు. మాకున్న సర్కిల్స్ లో కూడా అలాంటివంతా ఏమీ లేదు. వీళ్ళు చెప్తా అంటారు, వీళ్ళు ఇలాగే ఇంకొక 6 నెలలు, అది ఇంకొక 6 నెలలు కూడా ఇలాగే చెప్తా ఉంటారు. సో ఇందాక సార్ ఇప్పుడు లోకేష్ గారు అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో, నేనైతే పార్టీ రిప్రజెంటేటివ్ ఒక పార్టీలో సిస్టమ్స్ ఎలా ఉండాలి అని చెప్పి నేనైతే మాత్రం దాన్ని చెప్పదలుచుకోలేదు. దాని రీజన్స్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇందాక మన కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ అన్న ఒక మాట అన్నారు, విజయమ్మని తప్పించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని. కరెక్ట్. ఆడ విజయమ్మని కేవలం పార్టీ పోస్ట్ నుంచి కాదు, ఏకంగా పార్టీ నుంచే తప్పించినారు. సో కాబట్టి ఆ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అమిత్ షా గారు అన్నారు, బలమైన నాయకుడు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, బలవంతమైన నాయకుడు అని చెప్పారు శ్రీకాంత్ అన్న. సో కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బలవంతమైన నాయకుడు కానీ మీరు అందరూ చెప్పుకుంటారు, ఆయన బలమైన నాయకుడు కాదని తేలిపోయింది మన 2024 ఎలక్షన్స్ తో. సో కాబట్టి ఇది మా పార్టీకి భరించడానికి రెడీ లేదు ఇప్పుడు. మహేష్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు, ఈ రెడ్ బుక్ పరిస్థితి ఏంటండి? మహేష్ గారు, రెడ్ బుక్ లో ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? మీ నాయకుల పేర్లు కూడా 4-5 ఉన్నాయట. నెమ్మదిగా అవి కూడా బయటకు వస్తాయి. నేనైతే ఇంతవరకు రెడ్ బుక్ చూడలేదు. రెడ్ బుక్ లోపల ఏముందో నాకు. ఇంతకు ముందు రాజారెడ్డి రాజ్యాంగం ఉండేది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని కెట్టనోళ్ళు అంటుంటారు. మహేష్ గారు మీ పేరైతే లేదులేండి. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే నడుస్తుందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని? నిజంగా నడుస్తుందా?
సార్ ఒకటి చూడండి సార్, ఇప్పుడు రెడ్ బుక్ ఇప్పుడు ఏమైంది సార్, నిన్న అందరికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసు మీద విపరీతంగా సుప్రీంకోర్టు మీద ప్రెషర్ తీసుకురావడము, ఆ బెంచ్ చేయలేదు, మీరు దాని ఇవ్వట్లేదు దీని ఇవ్వట్లేదు అని గట్టిగా ఊరికే ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు కోర్టు ఒక మాట చెప్పి తోసేసింది పక్కకి. నిన్న అంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి కేసును పక్కకి తోసేది. కోర్టు ఏం చెప్పిందంటే ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఏం జరగాలో అది జరుగుతుంది, ఎప్పుడైతే ఏదైతే ఎమ్మెల్యే మీద లేకపోతే ఎంపీల మీద ఏ చర్యలు అయితే తీసుకుంటారో ఇలాంటి కేసెస్ మీద అలాంటిదే తీసుకుంటుంది, మీరేం ఇంట్రెస్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లైమ్ చేసుకుంది ఏంటంటే జగన్మోహన్ రఘురామకృష్ణరాజు గారికి పెట్టుబడిందనో లేకపోతే ఆయనకు ఒక మొటిక్కబడిందనో. అది కాదు, అంత ఓన్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి కోర్ట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి రెడ్ బుక్ని కానీ లేదంటే బ్లూ బుక్స్ కానీ దాంట్లో కంటెంటే ఇంపార్టెంట్, దాంట్లో కంటెంట్ ఇంపార్టెంట్, దానికి కనెక్షన్ ఇంపార్టెంట్, దానికి ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అది రెడ్ బుక్కే కాదు సార్, అది ఒక రెడ్ బుక్ లాంటి రాజ్యాంగం అని నేను చెప్తాను. సో అంతే తప్ప దాని అపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని ఇంకొక విధంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఏదో రెడ్ బుక్ అన్నారు, లోపల మహేష్ దొంగ మహేష్ చాలా బుక్కులు ఒక నిమిషం అలాంటివి నేను కూడా ఏమనుకోలేదంటే ఆయన రెడ్ బుక్ లో ఏదైతే ప్రజెంట్ చేస్తాడో ఏదైతే బయటకు తీసుకొస్తాడో వాళ్ళందరూ దొరుకుతారు, వాళ్ళందరూ దొరికే వాళ్ళ పేర్లు ఆడ రాశారు తప్ప తప్పు చేయని వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు కూడా అక్కడ రాయలేదు. ఓన్ ఇంట్రెస్ట్ తో రాసిన పేర్లు కూడా కాదు. ఎవరెవరి మీదైతే బలమైన సెక్షన్స్ పడుతుందో అలాంటి వాళ్ళ పేర్లే అటువంటి దాంట్లో రాశారు. అది ఏదో ఒక రెడ్ బుక్ అనేది ఏంటంటే ఆ పైన రెడ్ అట్లా ఉంది కాబట్టి దట్ బికేమ్ ఏ రెడ్ బుక్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ yellow color దట్ బికేమ్ ముచ్చటేస్తుందండి. మహేష్ గారు మీ జస్టిఫికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది నిజంగా. మీరు మీ ఆర్టికులేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మస్తాన్ గారు దగ్గరికి వెళ్దాం, మీ దగ్గరికి వస్తా అండి. మస్తాన్ గారు, రెడ్ బుక్లో వెనుగల రామ్ పేరు కానీ ఆ కామెపల్లి తులసిబాబు గారి పేరు కానీ ఇంతవరకు ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే చేర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వెనిగల రాము గారు అంటే అప్పటికి ఇంకా ఆ రెడ్ బుక్ పర్యటనలు జరిగేటప్పుడు లోకేష్ గారి పర్యటన జరిగేటప్పుడు ఒకటి ఉన్నారు, నేను అనుకోవట్లేదు. ఆయన అమెరికా నుంచి దిగుమతి అయ్యారు కాబట్టి నాయకుడిగా, ఎందుకంటే కొడాల నాని గారు లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే ఆయన దింపారు. అయితే తులసిబాబు గారి పేరు మరి ఉండాలి, మరి ఎందుకు లేదనేది లోకేష్ గారు సమాధానం చెప్పాలి. అయితే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి నేను ఒకటి చెప్తానండి. వైఎస్ఆర్సీపీ నేతలు రెడ్ బుక్ ని అది రాజ్యాంగ వ్యతిరేకమైంది అని చెప్తానే ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా అన్నారు. అయితే ఇదే విషయాన్ని లోకేష్ గారు రెడ్ బుక్ రాసేటప్పుడు అది రాసి మడి చేతను పెట్టుకోమని చెప్పారు. కానీ ఇప్పుడు అదే రెడ్ బుక్ గురించి రోజు మాట్లాడుతున్నారు, అదే రెడ్ బుక్ గురించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. సో ఇవన్నీ అంటే ఆ లోకేష్ గారు మాత్రం అమెరికా వెళ్ళినా దావోస్ వెళ్ళినా రెడ్ బుక్ గురించి ఖచ్చితంగా నేను దాన్ని అమలు చేస్తాను, ఎందుకంటే అవినీతి పరమైన లేదంటే చట్ట వ్యతిరేక పరమైన న్యాయ వ్యతిరేక పరమైన ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను నోట్ చేసుకున్నాను, వాళ్ళని ప్రతీకారంతో కాకుండా చట్ట నిబంధనల ప్రకారమే వాళ్ళ మీద చర్య తీసుకుంటానని ఆయన చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా అదే విధంగా కేసులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు రెడ్ బుక్ గురించి ఆందోళన చెల్లాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళందరి మీద ఎక్కడ కేసులు పెడుతున్నా ఏం లేదు. ఎవరైతే ఇప్పుడు మనం జోగి రమేష్ గారు తీసుకుంటే ఆయన ఎదుర్కొంటే కేసులు కానీ లేదంటే ప్రత్యేకంగా రెడ్ బుక్ లో రాసిన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులు ఉన్నాయో లేదంటే ఇంకెక్కడైనా మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఉందో అట్లా ఇన్సిడెంట్ జరిగితేనే కేసులు నమోదవుతున్నాయి, కానీ నాకైతే కనిపించట్లేదు ఎక్కడ వాళ్ళ ప్రతీకార చర్యలతో పెడుతున్నారనేది. రైట్ అండి. నాగార్జున గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. నాగార్జున గారు, రెడ్ బుక్ మీద రివ్యూ జరగాలని ఉప ముఖ్యమంత్రి గారు అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో చర్చించినట్టు, ఎందుకంటే టూ మచ్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మనం కొంత బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో చెప్పారట. బహుశా దీని మీద కొంచెం స్లో డౌన్ అవుతుంది ఈ ప్రాసెస్, అనవసరమైన భయానక వాతావరణం సృష్టించవద్దు అని చెప్పేసి ఆయన ఒక ప్రొయాక్టివ్ సజెషన్ అయితే ఇచ్చారట. సార్ ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు కానీ మేము కానీ ఎలాగైతే అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదని చెప్పి బుక్కు పట్టుకోవడంలో మరీ చూపిస్తున్నాం సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 మధ్య నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ జనాలు దానికి 11 సీట్లు ఇచ్చారు సార్. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఆయన 2024 ముందు నుంచే చెప్తున్నాడు, నేను అంబేద్కర్ రాజ్యాంగం కాదు, నాకు సపరేట్గా ఒక రాజ్యాంగం రాసుకున్నాను, అది రెడ్ బుక్ రాజ్యాంగం, నేను అమలు చేస్తాను ప్రజలకి ప్రతి మీటింగ్లో యువకాలం పాదయాత్రలో కానీ యువకాలం మీటింగ్లో చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేసి అది అమలు చేస్తేనే వైసీపీ వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేసి ఓటేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా ఇంటికి పీకలేదన్నారు. కొడాల నాని గారు ఏం చెప్పి మీ చేతం చేసుకుపో మొండానుడు
ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ గారికి